రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని తమ భూమిని మరియు ఇళ్లను వదిలి బయటకు వచ్చిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రజలకు న్యాయం జరగాలని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు పాలనలో 70% ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుపై కనీస దృష్టి సారించలేదని తెలియజేశారు. R&R ప్యాకేజీలో ఉన్న పలు సమస్యలపై మరియు 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి రీసర్వే చేసి R&R ప్యాకేజ్ అందించాలని తెలిపారు. వర్షాకాలంలో గోదావరి ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న 3 మండలాల గ్రామాలకు తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలకు మరొకసారి అవకాశం కల్పించాలని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు పూర్తిగా న్యాయం జరగాలని, అది కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని తెలియజేశారు. ప్రభుత్వం కనీసం దీనిపై దృష్టి కూడా పెట్టలేదు అధ్యక్ష. అలాగే నిర్వాసితుల సమస్య అధ్యక్ష, వారికి భూమి బదులు భూమి, ఇళ్లకు బదులు ఇల్లు, 18 సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నిర్వాసితులకు కూడా న్యాయం చేయలేదు అధ్యక్ష. అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు R&R ప్యాకేజీలో కానీ, అలాగే టీడీపీ పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని గుర్తించి వారికి సంబంధించిన ఇళ్లలో ప్యాకేజీ అలాగే వాళ్ళ లిస్టులో నుంచి తప్పించారు అధ్యక్ష. అలాగే 2007లో 18 సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి చాలా మంది యువత 18 సంవత్సరాలు నిండలేదు అధ్యక్ష. అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేసి వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే పోలవరం నియోజకవర్గం సంబంధించి 3 మండలాల నిర్వాసితులు కుక్కునూరు, వెల్లేరుపాడు, పోలవరం, ఈ 3 మండలాల నిర్వాసితులు వర్షాకాలం వస్తే అధ్యక్ష అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వారు కొండల్లో గుట్టల్లో నివాసం ఉంటూ ఈ 2 నెలలు కూడా వరదలు ఉన్న 2 నెలలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే వీరికి మన ప్రభుత్వం నుంచి వెంటనే పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే మన ఎన్డీఏ కూటమి వల్లే ఈ నష్టపరిహారం అందుద్దని మనస్ఫూర్తిగా నిర్వాసితులందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్కి లోనికి వెళ్ళాలంటే పర్మిషన్ ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష బస్సులతో ఈ పోలవరం ప్రాజెక్ట్ని చూడడానికి వీరికి ప్రవేశం ఉండేది అధ్యక్ష. రాష్ట్రం అంతా కూడా ఇలాగా బస్సులతో తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా కడుతున్నారనేటువంటి చూపించేటువంటి కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. అలాగే తప్పకుండా రానున్న రోజుల్లో మనం పోలవరం నిర్వాసితులకి న్యాయం చేస్తారని వారందరూ కూడా దృఢంగా నమ్మారు అధ్యక్ష. తప్పకుండా మన ఎన్డీఏ కూటమి తరఫున రేపు రానున్న రోజుల్లో పోలవరం నిర్వాసితులకి పూర్తిగా న్యాయం చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పూర్తిగా న్యాయం చేయాలని మన ఎన్డీఏ కూటమి తరఫున నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.